ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే డైలీ నా ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాట్సాప్లో అనేది చెప్పలేని ట్రిక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటిలో అయితే నేనైతే మీకు మేజర్గా మీకు చాలా డైలీ యూజ్ఫుల్ అయ్యే ట్రిక్స్ అనేది మీకు అయితే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేసి, ఎందుకంటే మీకు తెలియని ట్రిక్స్ అయితే మీకు చెప్తాను. సో దానివల్ల మీ టైం అనేది వేస్ట్ కాకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఆ ట్రిక్స్ అనేది ఫస్ట్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేసాం. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మన వాట్సాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మన స్టేటస్లో చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్లో చూసినట్లయితే ఇతను మా ఫ్రెండ్ అనమాట. ఇతను ఏదో మెసేజ్ పెట్టాడు ఫర్ సపోజ్. ఈ మెసేజ్ అనేది ఇలా ట్యాప్ చేయకపోతే వెళ్ళిపోతుంది. సో మనం ఎలా లాంగ్ ప్రెస్ చేసినా కానీ ఆగట్లేదు. ఇలా పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తేనే అది స్టాప్ అవుతుంది. అలా కాకుండా మీ 3 ఫింగర్స్తో ఒకసారి ట్యాప్ చేసినట్లయితే కనుక మీ స్టేటస్ అనేది నెక్స్ట్ స్టేటస్కి అనేది ఫార్వర్డ్ అవ్వకుండా అలా అనేది స్టాప్ అయిపోతుంది. సో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆ మ్యాటర్ అనేది మనం అయితే ఈజీగా అనేది చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిక్ ఇది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ విధంగా అయితే మీరు చాటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాటింగ్ చేస్తున్నప్పుడు మీ నెంబర్ని వాళ్ళు సేవ్ చేసుకున్నారు లేదా తెలుసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. చాలామంది తెలిసి ఉండొచ్చు, స్టేటస్ చూస్తే సరిపోతుంది, స్టేటస్ ఎవరైతే చూస్తారో వాళ్ళంతా మన నెంబర్ని సేవ్ చేసుకున్నారు అనుకుంటారు. సో అది కూడా నిజమే ఫ్రెండ్స్, అలా కూడా చేసుకుంటారు. బట్ నేను చెప్పే ట్రిక్ ఏంటంటే స్టేటస్ కూడా రాకుండా ఆపేసుకుంటారు. సో అటువంటప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అవతల వ్యక్తి మన నెంబర్ సేవ్ చేసుకున్నారు లేదా అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి అయితే మీరు ఒక న్యూ బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేయాలి. సో బ్రాడ్కాస్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అని కనబడుతుంది. సో మీరు ఎవరి నెంబర్ అయితే బ్లాక్ లిస్ట్ పెట్టారో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నెంబరు అండ్ మీ యొక్క నెంబర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద ఇవ్వండి. సో ఈ విధంగా అయితే ఉంది. మీరు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నెంబరు ఆల్టర్నేటివ్గా వేరే మీ యొక్క నెంబర్ అనేది ఇవ్వండి. సో నేను ఇక్కడ అయితే హాయ్ అని పెట్టాను. సో హాయ్ అని పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ మెసేజ్ అనేది మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇన్ఫార్మ్ అంటే ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత రీడ్ బై 2 రిమైనింగ్ అని ఉంది. సో బాగానే ఉంది. నెక్స్ట్ డెలివరీ టు 2 రిమైనింగ్ అంటే డెలివరీ టు 2 రిమైనింగ్ అని ఎందుకు వచ్చింది? మీ నెంబర్ని 2 పర్సన్స్ యాడ్ చేసుకున్నారు కాబట్టి 2 పర్సన్స్ సేవ్ చేసుకున్నారు కాబట్టి 2 అనే దగ్గర 2 రిమైనింగ్ అని వస్తుంది. సో ఈ ఎవరైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారో ఇక్కడ ఈ ఇద్దరు అయితే నా నెంబర్ని అయితే సేవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి థర్డ్ ట్రిక్ అనేది విషయం అయితే చాలామంది తెలియదు. సో వినండి ఏంటంటే అది ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీ ఫ్రెండ్స్ అనేది మీతో చాటింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చాటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది మనం ఒకవేళ మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు చాటింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ మెసేజ్ స్టార్టింగ్ పెడతారు కదా ఫ్రెండ్స్, ఆ మెసేజ్ని చూడాలంటే మనకి ఎలా స్క్రోల్ చేసుకుని ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏంటంటే చెప్పేది అలా స్క్రోల్ చేయకుండా మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ మెసేజ్ మనం ఎలా రీచ్ అవ్వాలి జస్ట్ ఒక ట్యాప్తో అనేది చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ మీరైతే కనుక ఎఫ్ఎం వాట్సాప్ కనుక యూజ్ చేసినట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు గో టు ఫస్ట్ మెసేజ్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ మెసేజ్ అని వస్తుంది. సో నేను ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేయట్లేదు అనుకుంటే కనుక ఎఫ్ఎం వాట్సాప్ డౌన్లోడ్ చేయడం ఎలా చేశాను వీడియో, ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అయితే మీరైతే ఆ వీడియోని అయితే చూడొచ్చు, ఎఫ్ఎం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలా చేయట్లేదు అనుకోండి, మీరు ఎఫ్ఎం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నార్మల్ వాట్సాప్లో తెలుసుకోవడం ఎలా అంటే కనుక మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మోర్ అనే ఆప్షన్ వస్తుంది. మోర్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చాట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ చాట్ మీద ట్యాప్ చేసినట్లయితే ఈ వాట్సాప్ నుంచి మీరు ఫ్రెండ్స్ దీని నుంచి మీ యొక్క ఇంకో నెంబర్కి అయితే పంపించుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళేది ఏం చేస్తారంటే మీ చాటింగ్ అంతా ఒక డాక్యుమెంట్లో వెళ్ళిపోయింది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ప్రొవైడర్లు అయితే చూసుకోండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఏ టైంకి ఎలా మెసేజ్ పెట్టారు, డేటు టైము మొత్తం అనేది మనకి డీటెయిల్గా వస్తుంది. సో దీని ద్వారా మీరు ఫస్ట్ మెసేజ్ అనేది ఏం పెట్టారో అనేది మీకు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఫర్ సపోజ్ నేను ఈ యొక్క స్టేటస్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ స్టేటస్ అనేది మా ఫ్రెండ్స్ అయితే చూశారు, సెండ్ మీ అని చెప్పారు. సో ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్ పంపాలంటే ఏం చేస్తారంటే చాలామంది తెలియంది ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే ఇలా వెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క ఆల్బమ్స్లో ఎలా సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో ఎక్కడుందని చెప్పి ఇలా ఎత్తుక్కుని
సో ఈ విధంగా పంపుతారు ఫ్రెండ్స్. ఇదైతే లాంగ్ ప్రాసెస్. సో ఈ విధంగా కాకుండా కొంతమంది పంపమన్నారు కదా అది ఎక్కడ ఉందని చెప్పి పంపడం కూడా మానేస్తారు. వాళ్ళు అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఈజీగా అయితే మీ స్టేటస్ అనేది పంపవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అనేది ఈ స్టేటస్ని పంపమన్నారు అనుకోండి ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే ఇలా లాగండి ఒకసారి. ఇలా అన్న తర్వాత మీరు స్టేటస్ ఎవరెవరు చూస్తారో వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అనేది ఇక్కడ ఇలా ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ షేర్ మీద ట్యాప్ చేసి ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ విధంగా అయితే పంపవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు. సో జస్ట్ వన్ ట్యాప్తో అయితే ఈజీగా వెళ్ళిపోయింది. ఇదైతే వేరే అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పంపాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏంటంటే అది ఫ్రెండ్స్ ఇది కూడా స్టేటస్ సంబంధించిన ట్రిక్. ఏంటంటే ఇది మనకి వాట్సాప్లో చాలామంది స్టేటస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఈ విధంగా అనేది మనకి డైలాగ్ వచ్చినా కానీ వాళ్ళ యొక్క వీడియో అనేది కనబడుతుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే వీడియో కనబడకుండా ఓన్లీ ఆడియో వచ్చేలాగా ఈ వీడియో ప్లేస్ కలర్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టడం ఎలా అన్నదే ఫిఫ్త్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి అయితే ఈ ట్రిక్ అనేది తెలియదు. సో ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే చాలామంది కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో మీద బ్లాక్ లేయర్ అనేది యాడ్ చేసుకుని అప్పుడు సాంగ్ యాడ్ చేసుకుని పెడతారు. సో నేను చెప్పబోయే ట్రిక్ అయితే అంత ప్రాసెస్ అయితే లేదు. సో అది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు ఏ వీడియో అయితే స్టాటస్ కింద పెడదాం అనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిట్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు, నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నాకు ఇక్కడ వాటర్ మార్కులు క్లారిటీ మొత్తం చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే వీడియో కనబడకుండా అక్కడ ఉన్న డైలాగ్ ఒకటి బయటికి కనబడేలాగా పెట్టచ్చు. సో అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, ఫస్ట్గా మీ పెన్సిల్ మీద ట్యాప్ చేయండి. పెన్సిల్ మీద ట్యాప్ చేయట్లేదు కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ బ్లాక్ కలరే రావాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే స్టేటస్ పెట్టే పార్ట్లో లాంగ్ ప్రెస్ అనేది చేయాల్సి ఉంటుంది. లాంగ్ ప్రెస్ అంటే నేను ఈ విధంగా ట్యాప్ చేస్తాను. సో ఆ కలర్లోకి అయితే మారిపోయింది. సో లేదా వేరే కలర్ సెట్ చేసుకుందాం అనుకుంటే కనుక రెడ్. సో ఆ విధంగా ట్యాప్ చేసినట్లయితే రెడ్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆడియో ప్లే అవుతుందా అని మీకు డౌట్ వచ్చినట్లుంది. ఆ ప్లే చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఈజీగా ఆడియో కూడా అయితే ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది. సో ఈ ట్రిక్స్ అనేవి తెలియపోయినట్లయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ వేళ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో యొక్క ఒపీనియన్ అయితే మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక నా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే సోషల్ మీడియా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా మెసేజ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.